దశాబ్దాలుగా ప్రగతికి నోచుకొని కాలనీలలో మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన శైలిలో మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి కోరారు. శుక్రవారం ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రగతి నగర్, చంద్ర రాజేశ్వరరావు నగర్లలో నివాసం ఉంటున్న ప్రజలకు నేటికి ఇంటికి సంబంధించిన పట్టాలు పంపిణీ చేయలేదని అన్నారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం అయినా ఈ సమస్యపై దృష్టి సారిస్తే బాగుంటుందని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు సురేష్ బాబు, అంజుబాబు, అరుణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి మరి చంద్ర రాజేశ్వర నగరు, అట్లాగే మరి పాతగుంటూరు ఎక్స్టెన్షను, ప్రగతి నగర్కు సంబంధించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పటివరకు కూడా మరి అనేక దఫాలుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం. కొన్ని సాధించుకోగలిగాం. కొన్ని సౌకర్యాలకు సంబంధించి మరి మరుగుదొడ్లు కానివ్వండి, అట్లాగే విద్యుత్ కానివ్వండి, కొన్ని బోర్లు, అట్లాగే ఇంటి పన్ను, పల్స్ సర్వే అన్నీ నిర్వహించుకోగలిగాం. కానీ దీర్ఘకాలికంగా మరి ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని సిపిఐగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే నగరంలోని మరి ప్రధాన సమస్యల్లో ఒకటైనటువంటి మరి నార్లా ఆడిటోరియం సంబంధించి గత జనభూమి కాలంలో అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించారు. కొంతవరకే పనులు జరిగి దాన్ని ఆపారు. దాన్ని బాగు చేయాలని సిపిఐగా కోరిన క్రమంలో తాత్కాలికమైనటువంటి కొన్ని పనులు సరిగ్గా కానీ పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకురాలేదు. అట్లాగే మరి డొంక రోడ్డు సంబంధించి వెల్ఫేర్ సెంటర్లో మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే వచ్చి 6 ఎకరాలు ఆ జనరల్ హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ 6 ఎకరాలు కూడా వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా కనీసం మట్టిపోయిన పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు గారు మళ్ళీ అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి అనేక ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. వీటికి తోడు మరి శారదా కాలనీకి సంబంధించి 70 ఏళ్ళు ఆనాటి తుఫాను కారణంగా అక్కడ వాళ్ళందరూ కూడా నివాసాలు మరి ఆ రోజున శారదా ముఖర్జీ గారు వారి పేరున శారదా కాలనీ నామకరణం చేసి మరి ఇల్లు ఇవ్వటమైంది. మరి ఇప్పటికి కూడా వాటికి సంబంధించి అనేక మంది మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చేతులు మారడం జరిగింది. అందుకని మరి కొంతమంది కూడా ఇవాళ మరి పిల్లలకు చదువుల కోసం అట్లాగే వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని అక్కడ ఉన్నదాన్నంతా కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని 32 లైన్లు 1200 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కొంత చర్య జరిగింది. దానివల్ల పట్టాలు ఇవ్వడానికి మరి సిద్ధమేమని చెప్పి మరి వారి అధికారులు కూడా ఎంఆర్ఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. కానీ అది మధ్యలో ఆగిపోయింది కాబట్టి వెంటనే శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ ఆందోళనలో భాగంగా ఈ అన్ని సమస్యల మీద నిన్న సచివాలయంలో రెవెన్యూ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారిని ముఖ్యమంత్రి గారు వారిని కలవటం జరిగింది. సిపిఐ రాష్ట్ర బృందం నిన్న కలిసిన దాంట్లో ఈ నగరానికి సంబంధించి 5 విషయాలు కూడా ఉన్నాయి. వారి దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రగతి నగర్, సిఆర్ నగర్కి మౌలిక సౌకర్యాలు, అట్లాగే శారదా కాలనీ, నార్లా ఆడిటోరియం, అట్లాగే వెల్ఫేర్ సెంటర్, ఈ అన్ని సమస్యలు కూడా ప్రత్యేక దృష్టితోటి మరి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మరి దాని మీద శ్రద్ధ పెట్టి వారు ఇచ్చిన హామీలే కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిపిఐగా మరి గత పద్ధతిలోనే ఆందోళన కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.